మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అమ్మాయిలు ముఖం మీద పెట్టే శ్రద్ధ పాదాల మీద చూపించరు. దీంతో పాదాలు పగుళ్లకు లోనై అందవిహీనంగా మారతాయి. అలా కాకుండా పాదాలు చక్కగా మృదువుగా మెరవాలంటే ఏం చిట్కాలు పాటించాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. పాదాలకు తేమ అందించడం చాలా అవసరం. లేకపోతే పాదాలు పొడిబారి పగుళ్లకు గురవుతాయి. అలా అవ్వకూడదంటే రోజు పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. తేనె పగిలిన పాదాలకు చక్కని మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. ఆలివ్ నూనె పాదాలకు రక్షణనిస్తుంది. కాబట్టి రోజ్ వాటర్, ఆలివ్ నూనె కలిపి వారానికి ఒకసారి పాదాలకు రాయడం వల్ల పాదాలు అందంగా మారతాయి. అరటిపండులోని విటమిన్ ఏ, B6, Cలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. అరటిపండు గుజ్జును పాదాలకు రాయాలి. వారానికి ఒకసారి ఇంటి వద్దే పెడిక్యూర్ చేసుకుంటే పాదాలు అందంగా మృదువుగా ఉంటాయి. పెడిక్యూర్ ఎలా చేసుకోవాలంటే ఒక బకెట్లో పాదాలు మడమలు మునిగేలా గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. నీళ్లలో 1 చెంచా వంట సోడా, కొంచెం షాంపూ, గ్లిజరిన్ వేసి కలపాలి. ఇందులోనే 1 నిమ్మకాయను పిండాలి. ఈ నీళ్లలో పాదాలు మునిగేలా పెట్టి పావుగంట సేపు ఉంచాలి. తర్వాత పాదాలను బయటికి తీసి బ్రష్తో మడమలు, గోళ్ళు, పాదాలను బాగా రుద్దాలి. ఆపై ప్యూమిన్ స్టోన్ను తీసుకుని మృత చర్మాన్ని తొలగించాలి. ఆపై మంచినీళ్లలో కాళ్లను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నేను చెప్పినటువంటి ఈ చిట్కాలను పాటించినట్లయితే కనుక మీ పాదాలు మృదువుగా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయన్నమాట. మరి నేను చెప్పిన చిట్కాలను ఊరికే విని వదిలేయకుండా తప్పకుండా పాటించండి. మగువులు మెచ్చే ఇలాంటి మరొక బ్యూటీ టిప్తో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.